ఆ రోజు ఇంకా వాళ్ళకి టీవీ గాని ఫోన్ గాని బంద్. ఏంటివన్నీ అనుకుంటున్నారా? సమ్మర్ వచ్చేస్తుంది కదండి, మన పిల్లల కోసం మనం కూడా ఇలాంటివి ప్లాన్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఈ సమ్మర్ లో వాళ్ళ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి అని చాలా వరి అయితే అవుతుంటారు. సో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయితే ఈ సమ్మర్ ని మీరు హ్యాపీగా మీ పిల్లలతో ఎంగేజ్ చేయొచ్చు. వాటర్ అలారం అండ్ ఫోన్ అలారం. వాటర్ అలారం దేనికోసం అంటే ఈ సమ్మర్ లో పిల్లలు ఎక్కువగా ఆడుకుంటూ వాటర్ తాగాలన్న సంగతే మర్చిపోతూ ఉంటారు. సో అందుకోసం ఈ అలారం మనం ఎవ్రీ 30 minutes కి గానీ మనం ఆన్ చేసినట్టయితే వాళ్ళకి అర్థమవుతుంది వాటర్ తాగాలి అని. సో అండ్ నెక్స్ట్ ఫోన్ అలారం. సో ఈ సమ్మర్ లో ఎక్కువగా పిల్లలు స్క్రీన్ టైం కి అయితే అడిక్ట్ అయిపోయి ఉంటారు, ఫోన్ కానీ టీవీ కానీ. సో మనము అవి లాంగ్ రన్ లో తీసుకుంటే వాళ్ళ హెల్త్ కి మంచిది కాదు కాబట్టి మనం ఒక 30 to 40 minutes మనం ఒక అలారం సెట్ చేసుకోవాలి. వాళ్ళు ఆ డేలో 30 to 40 minutes వాళ్ళు టీవీ కానీ ఫోన్ కానీ చూశారు అంటే ఆ రోజు ఇంకా వాళ్ళకి టీవీ కానీ ఫోన్ కానీ బంద్. సో ఇట్లాగా మనం వాళ్ళని స్క్రీన్ టైం నుంచి అయితే రెడ్యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, మీ చుట్టుపక్కల సమ్మర్ క్యాంప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అటువంటి క్యాంప్స్ కి మీ పిల్లల్ని పంపించడం వల్ల వాళ్ళు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు, కొత్త పిల్లలతో ఎంగేజ్ అవుతారు. సో వాళ్ళ డే అంతా కూడా కొత్తగా మాట్లాడడం, కొత్తగా చేయడం విషయాలు ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. సో డెఫినెట్ గా ఇదైతే ట్రై చేయండి. సో ఏంటి అనుకుంటున్నారా? లిప్పన్ ఆర్ట్, మండల ఆర్ట్, ఇట్లాగా మీ పిల్లలకి కూడా చాలా స్కిల్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి కొత్తగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కానీ, పెయింటింగ్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, ఇట్లాగా వాళ్ళకి కొత్త కొత్త యాక్టివిటీస్ అనేవి పరిచయం చేయండి. సో దట్ ఏంటంటే ఎవ్రీ సమ్మర్ ని మీరు వేస్ట్ చేసుకోకుండా వాళ్ళకి ఒక కొత్త స్కిల్ అనేది నేర్పించండి. అండ్ ఆల్సో వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి అని అంటే డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. సో ఎవ్రీ సమ్మర్ ఒక్కొక్క గేమ్ అయితే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. మనకి వాలీబాల్, ఫుట్బాల్, స్విమ్మింగ్ ఇట్లాంటివి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లాగా మీ పిల్లల్ని ఇండోర్ అవుట్డోర్ రెండు ఎంగేజ్ చేస్తూ మీరు మీ పిల్లలతో ఈ సమ్మర్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.